ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రజెంట్ గర్ల్స్కి అయితే వాళ్ళ హస్బెండ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్లోకి వచ్చే వాళ్ళ హస్బెండ్కి పలానా జాబ్ చేసే అబ్బాయి రావాలి, లేదా ఇంత అమౌంట్ సంపాదించే అబ్బాయి వస్తే తన లైఫ్ హ్యాపీగా సెటిల్ అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో మనం ప్రజెంట్ అయితే వైజాగ్ బీచ్లో ఉన్నాం. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో బీచ్కి వచ్చి చాలామంది అమ్మాయిలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని అడుగుదాం, వాళ్ళ లైఫ్లోకి వచ్చే హస్బెండ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత అమౌంట్ సంపాదిస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా బాగుంటుందో వాళ్ళ మాటలను అడుగుదాం, పదండి. శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. సెలబ్రిటీ అయితే చాలు. అంత లెవెల్ వద్దు. నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినాడు కావాలి. ఏదో తేడాగా ఉందంటే అందరూ కోరుకునే రెస్టారెంట్ పెట్టుకున్నాడు కావాలి. మినిమం 3 lakhs మంత్లీ. లైఫ్ పార్ట్నర్ ఎంచుకునే చాయిస్లో చాలా థింగ్స్ ఉంటాయి. అందులో సెలబ్రిటీస్ అయితే కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. వాళ్ళ పక్కన ఉంటే మనకి ఇంకా ఇంప్రెషన్ అది బాగుంటుంది. శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. సెలబ్రిటీ అయితే చాలు. శాలరీస్ గురించి నేను ఎక్స్పెక్ట్ చేయను. తాను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు కాబట్టి కంపల్సరీ నా కోసం ఏదో ఒక పని చేసి కూలి పని చేసైనా పోషించగలరు కదా. లైఫ్ 1 lakh కావాలి కదా. 1 lakh 2 lakh ఇంకా పోవాలి. ఒక 10 లక్షలు 10 lakhs 1 month కాదు, ఇయర్లో 1 month 1 lakh చాలు. మినిమం 2.5 మంత్లీ. నా ప్రొఫెషన్లోనే సెట్ అయితే నాకు మెడికల్ ప్రొఫెషన్. అంత లెవెల్ వద్దు. ఆల్మోస్ట్ ఎవరైనా హ్యాండ్సమ్గానే కోరుకుంటారు. శాలరీ ఎక్స్పెక్టేషన్ అనేది దాంతో బేస్ అయి ఉండదు కదా. లైఫ్ పార్ట్నర్కి శాలరీ ఎక్స్పెక్టేషన్కి అనేది అది మనం పర్టికులర్గా చెప్పలేము కదా. బ్రతకటానికి అంటే మనం బ్రతకటానికి ఎలా ఉంటే ఎంత ఉంటే సరిపోద్దో అంత చాలు. జాబ్ అంటారా, అందరూ కోరుకునే రెస్టారెంట్ పెట్టుకున్నాడు అంటే అందరూ నార్మల్గా పర్టికులర్ పార్ట్నర్ అనగానే ఏమనుకుంటారంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటున్నారు. అందరూ దృష్టిలో అలా అని కాదు పర్టికులర్గా జాబ్ ఉంటేనే రికగ్నైజ్ చేస్తారు కాబట్టి ఎవరైనా జాబ్ కోరుకుంటారు. పర్టికులర్ జాబ్ ఈ జాబ్ అని కాదు. మినిమం 3 lakhs మంత్లీ. either the person has to settle in an government officer maybe, or either the medical field. 30 to 40 lakhs per month. ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి రేంజ్ కాకుండా నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినాడు కావాలి. ఏదో తేడాగా ఉందంటే 10 lakhs per month. 10 lakhs పర్ మంత్. ఏ జాబ్? మంచి ఆఫీస్ జాబ్, నన్ను బాగా చూసుకుంటే చాలు. హైట్ ఉండాలి, నాకన్నా కొంచెం హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, అది చాలు. ఒక 10-15 lakhs per annum. ఏ జాబ్ చేయాలనుకుంటున్నాను? ఫుల్గా వరల్డ్ అంతా తిరిగే జాబ్ ఉంటే నేను తిరుగుతూ. అసలు అబ్బాయిలే వద్దు మాకు. వద్దు, చేసుకోమంటే చేసుకుంటాం. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ అంతేమో. మంచి శాలరీ 6 or 5K, 15 or 16K మంత్లీ. జాబా ఏదైనా పర్లేదు కానీ కొంచెం అండర్స్టాండింగ్తో ఉంటే, లవ్తో ఉంటే బెటర్, చాలు. క్వాలిటీస్ ఏమొద్దు, అబ్బాయి అయితే చాలండి ఇప్పటికి. శాలరీ అంటూ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. పర్లేదు, నేను సంపాదిస్తా. కేరింగ్గా ఉండాలి, చూసుకోవాలి బాగా, అంత. పర్లేదు అలాగ
కట్నం అడగని వాడైతే చాలు. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత సేలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సారీ అండి, నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయ్యో, ఎందుకలా పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ చూసి ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత సేలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతైనా ఏం కాదు కానీ మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి అంతే. అంటే ఎంత అంటే ఉంటుంది కదా, అంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి సమ్ అమౌంట్ అని ఉంటుంది కదా. అదే ఈ మధ్య రీల్స్లో చూసిన ప్రతి మంత్కి ఒక 25,000 వస్తే ఈ ఒక మంత్ కంప్లీట్ అవుతుంది కదా. సో 25,000 వస్తే చాలు. అంటే ఎలాంటి జాబ్ చేసే అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? పర్టికులర్ ఇదనేం లేదు, నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. సో అతను కూడా సాఫ్ట్వేర్ అయితే ఇద్దరం కలిసి చేసుకుంటాం. మీరు చెప్పండి, ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర ఎలాంటి శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఈరోజు ఇలా ఉన్నాం కదా, ఏం లేకుండా అని అట్లా ఏమి ఉండవద్దు. ఓకే, అంటే ఎంత అమౌంట్ వస్తే మీరు హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకుంటారు కదా లైఫ్ని? ఈ జనరేషన్కి అయితే ఒక 50+ ఉండాలి పక్కా. అంటే ఇంకా అబ్బాయిలో ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అంటే హ్యాండ్సమ్గా ఉండాలి అంటే ఉంటాయి కదా. శ్రీకృష్ణుని లాగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. అంటే అట్లానే అమ్మాయిలు అంటే పడవద్దు. ఓహో యాక్చువల్లీ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, తను మంచిగా ఉంటే చాలు. టు బీ ఫ్రాంక్, అంటే మంచిగా అంటే ఎలాగ ఉండాలి? ఎక్కువగా అమ్మాయిలు కోరుకునేది ఏంటి? టైం, కేరింగ్, మెయిన్లీ టైం అంతే. ఎక్కువగా స్పేర్ చేసి మాతో స్పెండ్ చేస్తే మంచిగా చాలు, మాకు మనీ ఏమొద్దు. ఎలాంటి జాబ్ చేసే అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బిజినెస్ చేసే అబ్బాయి అయితే బెటర్. అంటే టైం స్పెండ్ చేయడానికి తనకి ఇనఫ్ టైం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అర్ధరాత్రి వరకు లోపల పని చేస్తాడు, మార్నింగ్ వస్తాడు. నాకు మార్నింగ్ ఆఫీస్ ఉన్నదని తనకి లీవ్ ఉండదు. సో లైక్ హీ నీడ్ టు టేక్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ అస్. ఫాలో ఉండాలి, వైట్గా ఉండాలి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అండ్ అంటే నాకన్నా పొట్టిగా ఉంటే బాగోదు కదా, కొంచెం హైట్ ఉంటే ఓకే. ఎక్స్పెక్టేషన్స్ లేదు, చూడ్డానికి బాగుంటే చాలు. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనీ మేక్స్ హ్యాపీ అంటే నేను నమ్మను. సో శాలరీ కాదు, కేర్, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఎక్స్పెక్ట్ చేస్తాను. కొన్ని ఏ జాబ్ చేసే అబ్బాయి వస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చెప్పాను కదా, జాబ్ ఏముంది, ఏదన్నా అయ్యి ఉండొచ్చు. అది మనీయే కాదు కదా లైఫ్ అంతా. అంటే మరి బ్రతకడానికి మనీ అవసరం అవుతుంది కదా మరి. ఇస్తున్నాను కదా, అదే అంటారా? ఆ సొసైటీ ఒప్పుకోదంటే అది మీ థింకింగ్లో లోపం అనుకుంటాను నేను. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు వచ్చిన దాని మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇంత పర్ మంత్ ఒక 1 lakh అలా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓకే, ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఏ జాబ్ చేసినా పర్లేదు, తెల్లవారు వెళ్ళి సాయంత్రం వచ్చి ఇంట్లో పనులు చేసుకునేలా ఉండాలి. మీకు ఫ్యూచర్ హస్బెండ్ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హస్బెండ్ దగ్గర? మినిమం 1+ ఉండాలి. ఏ జాబ్ చేస్తున్నారు? ఏదైనా పర్వాలేదు. ఇంకా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయంటే మీ ఫ్రెండ్ ఏమో ఇంట్లో పనులు చేయాలని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. అంటే భర్తలో సగం భార్య అంటారు కదా, అర్థంగా అంటారు. సో ఇంట్లో ప్రతి పని తను సగం చేయాలి, మేము కూడా సగం చేయాలి. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక అంటే ఎక్స్పెక్టేషన్స్ అని ఏం లేదు, డైలీ నీడ్స్కి సరిపడా వస్తే చాలు. అది ఎంత అనుకుంటున్నారు? ఒక 50,000 అలా. అంటే ఎలాంటి జాబ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే మీ లైఫ్ హ్యాపీగా సెటిల్ అవుతుంది అనుకుంటున్నారు? జాబ్ అనేది తన ఇంట్రెస్ట్, అది వాళ్ళే ఏది నచ్చితే అది చేయాలి. అలా మనం ఫోర్స్ ఎలా చేస్తాం? అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ అని ఏం లేదు.